వారికి వందనములు. ఆయన ఘనమైన నామములో కూడి వచ్చినటువంటి దేవుని ప్రజలందరికీ నా హృదయపూర్వక వందనములు. మరి ఈరోజు ఈ స్థలంలో ఇక్కడ సజీవం లెక్కలు నిలబడ్డానంటే దేవుని యొక్క మహాకృప. ఇప్పుడు ఇందాక ఆగస్టు నాయకుడు వాక్యం చెప్పారు కదా, ఆ వాక్యంలో ఒక మాట అన్నారు, మనిషి శరీరంలో ప్రాణం పోతే ఆ మనిషికి విలువేస్తారండి? విలువ ఎవరు? శవంతో సమానం. కనీసం పేరుని పెట్టి కూడా పిలవడానికి ఇష్టపడరు. బాడీని తీసేయండి అంటారు. అటువంటి పరిస్థితే 2011లో ఆ పరిస్థితిని దాటి ఈరోజు ఇక్కడ నిలబడటానికి కారణం దేవుని యొక్క మహాకృప. నిజంగా ఏమిచ్చి కూడా ఆయనకు రుణాన్ని తెచ్చుకోలేము. కానీ ఆ రోజు, ఎందుకంటే ఈరోజు నా పుట్టినరోజు కాబట్టి, దేవుడు నాకు అవకాశం ఇచ్చారు కాబట్టి, నా గురించి మా సంఘానికి తెలిసినా సరే ఈ సువార్త సభలకి దూర ప్రాంతాల నుంచి ఆత్మీయులు, రక్త సంబంధులు, సిల్వర్ రక్త సంబంధులు వచ్చారు కాబట్టి క్లుప్తంగా కొద్ది మాటలు చెప్తాను. దయచేసి ఓపికతో వినండి. ఎందుకంటే దేవునికి మహిమకరంగా మాత్రమే ఈ మాటలు చెప్తున్నాను. ఇక్కడ వాక్యం ఉంది చూసారా, మీ పాపములు తుడిచిపోయే నిమిత్తము ఏం పొందాలండి? మారు మనసు పొందాలి. మారు మనసు అంటే ఎంత విలువైందంటే, ఒక ఆత్మ, నాశనంలో ఉన్నటువంటి ఆత్మ, పాపపు ఊపిలో ఉన్నటువంటి ఆత్మ, ఆ పాపపు ఊపిలో కూరుకుపోయినటువంటి ఆత్మను రక్షించడానికి మనం ఆరాధించే దేవుడే ఈ లోకానికి శరీరధారిగా, ఈ లోకానికి మన కోసం వచ్చి ఏం చేశారు? తన ప్రాణాన్ని త్యాగం చేశారు. ఆ ప్రాణ త్యాగం చేసినటువంటి దేవుడు ఆశించేది ఏంటంటే, ప్రతి ఒక్కరు ఏం చేయాలి? మన పాపాలు తుడిచివేయబడి నిమిత్తం ఏం చేయాలి? మారు మనసు పొందాలి. ఆ మారు మనసు పొందడానికి దైవ సేవకులందరూ నాకెప్పుడు చెప్తూ ఉండేవాళ్ళు, నువ్వు మారు మనసు పొందాలి, సేవలో నిలబడాలి. నేను సేవలో నిలబడాలి అని బాగా ఆశించే వాళ్ళల్లో మా శాంతరావు అన్నయ్య. పాప ఎప్పటి నుంచో నన్ను స్టేజ్ మీద నిలబెట్టాలి, నిలబడాలి అని తాపత్రయపడతా ఉండేవాడు. కానీ నేను మారు మనసు పొందిన తర్వాత, దేవుడు సేవా దర్శనం నాకు ఇచ్చిన తర్వాత, దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి సువార్తను ప్రకటించే అవకాశం కూడా కల్పించింది మా శాంతరావు అన్నయ్య. ఎందుకు మాట చెప్తున్నానంటే, అటువంటి వారి ఆశను బట్టి, ఎందరో సేవకులు చేసేటువంటి ప్రార్థనలను బట్టి ఈరోజు ఇక్కడ నేను సజీవులు ఎక్కడ నిలబడ్డానంటే కేవలం దేవుని యొక్క మహాకృప. నేను బాలికలలో ఉన్నప్పుడే విజయమ్మ గారు నా గురించి ప్రార్థన చేపించేవాళ్ళు. చిన్నప్పుడు సేవకులు అడుగుతూ ఉండేవాళ్ళు, ఎరా నువ్వు పెద్దయ్యకి ఏమవుతారు అని. మా మామగారు అనేవాళ్ళు, ఏమవటం ఏంటండి, వాడు ఏమవ్వాలి? సేవకుడు అవ్వాలి అని ఎంతో ఆసక్తిగా, విశ్వాసంగా, వాడు పెద్ద అయిన తర్వాత దేవుని కొరకు నమ్మకంగా వాడబడాలి, దేవుని యొక్క పరిచర్యలో యథార్థంగా జీవించాలి అని అంత ఆశతో విజయమ్మ గారు నా గురించి ఏ సేవకుడు కనపడ్డా సరే ప్రార్థన చేపించేవారు. కానీ నా వయసు వచ్చిన తర్వాత, వయసును బట్టి దేవునికి దూరం అయిపోయా. ఎట్లా దూరం అయిపోయానంటే, ఇక నా ప్రవర్తన ఊహించుకుంటే నాకే విసుగు కనిపించేది. అట్లా అన్నిటికీ బానిస అయిపోయా. చేయకూడని పనుల్లో చాలా చాకచక్యంగా, ఈ వ్యక్తి ఇటువంటి పనులు చేస్తారా అని ఊహించినటువంటి పనులు కూడా చేశా. అయినప్పుడు కూడా ఏ చిన్న పని చేసినా సరే నాకు లోపల భయం ఒకటి ఉండేది. ఎందుకంటే విజయమ్మ గారు నన్ను ఒక సేవకునిగా నిలబెట్టాలి అని ఎంతో ఆశించేది ఆ తల్లి. కానీ వయసుని బట్టి నేను ఇట్లా చేస్తున్నాను కదా, దీనివల్ల నాకు ఏదైనా శ్రమ వచ్చిద్దా, ఏదైనా ఆకస్మిక మరణం వచ్చిద్దా అనుకో హెచ్చరిక మాత్రం నా మనసులో ఇప్పుడు ఉంటా ఉండేది.
కానీ వయసును బట్టి, సహవాసాన్ని బట్టి, సహవాసం అంటే నన్ను ఎవరు పాడు చేయలే. నాకు పాడైపోవాలన్నట్టు మనసు నాకు ఉంది కాబట్టి నేను పాడయ్యాను తప్ప ఎవరు కూడా ఎవరిని పాడు చేయరు. ఇప్పుడు నేను ఉన్నాను, ఎవరిని వచ్చి ఒక అసహ్యమైన స్థలానికి వెళదామంటే ఇప్పుడు నేను వెళ్తానా? వెళ్ళను. కారణం ఏంటంటే నా మనసుని కంట్రోల్ చేసుకునే కెపాసిటీ నాకు ఉంది. ఎవరో ఎవరిని పాడు చేయరు, కానీ పాడవటానికి సహకారులు, స్నేహితులు కావాలి కాబట్టి వారిని మనమే ఏర్పాటు చేసుకుంటాం. ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే మన సహవాసం ఎవరితో, మన స్నేహితులు ఎవరు, మనం ఎవరితో సహవాసం చేస్తున్నాం అని ఒక ప్రశ్న వేసుకోవాలి. నేను నా జీవితంలో ఎట్లా జీవించాలి, ఎట్లా అనుభవించాలి, నేను మారు మనసు పొందే లోపలనే నేను అనుకున్నవి మొత్తం నేను వాటిని పొందాలి అని నా మైండ్కి వచ్చినటువంటి ఆలోచనల్ని ప్రతి ఒక్క దాన్ని కూడా నెరవేర్చుకోవాలి అని తాపత్రయపడుతూ ఉండేవాడిని. కానీ నేను చేసే పనులు కూడా ఎవరికి తెలియకుండా జాగ్రత్త పడుతూ ఉండేవాడిని. కానీ లోపల భయం ఉండేది. ఏంటా భయం అంటే ఎవరు చూసినా చూడకపోయినా సరే ఎవరు చూస్తారండి? మన గర్భంలో, తల్లి గర్భంలో రూపించబడక మునిపే, పిండముగా ఉన్నప్పుడే, గర్భంలో ఉన్నప్పుడే, గర్భంలోకి రాపోచున్నప్పుడే మనల్ని ఆయన నేత్రాలు చూశాయి. ఎన్ని విషయాలు తెలిసినా సరే నా యొక్క వ్యసనాలను బట్టి ఇష్టానుసారంగా జీవిస్తూ ఉండేవాడిని. అయితే ఒకనొక రోజు వచ్చింది. ఏంటి ఆ రోజు అంటే మేము సినిమాకి వెళ్దామని చెప్పేసి అని నాతో పాటు యవనస్తులు బండి మీద ఉన్న విజయవాడ ప్రభాస్ కాలేజ్ రింగ్ దగ్గర, రింగ్ని క్రాస్ అవ్వాలి. మా ఎదురుగా వరుసగా ఒక 10-15 లారీలు ఆగిపోయి ఉన్నాయి. ఎదురైతే ట్రాఫిక్ అయింది, అక్కడ ఆగిపోయి ఉన్నాయి. వెనకాల నుంచి ఒక 4-5 లారీలు అట్లా వస్తూ ఉన్నాయి. వాటికి నాకు మధ్యలో ఒక 5 అడుగుల గ్యాప్. ఈ గ్యాప్లో మాకు టైం అయిపోతుందని చెప్పేసి అని వెనకాల కూర్చున్నటువంటి నా సహోదరుడు, అన్న ఆ గ్యాప్ల నుంచి పోనీ అన్న అన్నాడు. అప్పుడు నా పెళ్ళి 1.5 సంవత్సరంన్నర, షెక్కిన పుట్టి మహా అయితే 1 నెలన్నర. అప్పుడు మేము వెళ్ళాల్సినటువంటి స్థలానికి వెళ్ళాలి త్వరగా, లేకపోతే చూడాల్సింది చూడలేనేమో. మొదటి నుంచి చూడాలి కదా సినిమా అంటే, మధ్యలో నుంచి వెళ్తే అర్థమైద్దండి? అర్థమైద్దా? అర్థం కాదు. కాబట్టి ముందు నుంచి వెళ్ళిపోవాలని చెప్పేసి తొందరపాటులో ఆ గ్యాప్లో వెళ్ళిపోతామని చెప్పేసి బండి అట్లా తిప్పా. కానీ నా పట్ల దేవుని యొక్క ప్రణాళిక ఒకటి ఉంది కాబట్టి, ఎందరో సేవకులు నా గురించి ప్రార్థన చేశారు కాబట్టి, ఆ దేవుని యొక్క ప్రణాళిక నా పట్ల జరగాలి కాబట్టి, సేవకుల యొక్క ప్రార్థన నా పట్ల ఫలించాలి కాబట్టి దేవుని యొక్క ఆత్మ హెచ్చరించింది. ఏంటి ఆ హెచ్చరిక అంటే ఆ గ్యాప్లోకి వెళ్ళకూడదు. బండి హ్యాండ్ అటు తిప్పేసా. తిప్పిన తర్వాత మళ్ళీ వెంటనే అనిపించింది వద్దు అని వితిన్ సెకండ్స్లో తిప్పేసరికల్లా వెనకాల ఆగినటువంటి లారీలు వచ్చేసి ముందున్న లారీని గుద్దేసింది. నా వెనకాల కూర్చున్నటువంటి యవనస్తులు ఇద్దరు వణికిపోయారు. కారణం ఏంటంటే నేను తొందరపడి ఒక గేరేసి ముందుకెళ్ళాను అనుకోండి, ఏమయ్యేది? తలకాయ పుచ్చకాయలాగా పగిలిపోయాయి. ఆ రోజు ఆ పరిస్థితి నాకు వచ్చినట్లయితే ఈరోజు సజీవులకు నిలబడి, నాకు ఆగస్టు గారు సాక్ష్యం చెప్పారు కదా, మనిషిలో శరీరంలో ప్రాణం ఉంటేనే మనిషిగా గుర్తిస్తారు. నాలో ప్రాణం లేకపోతే దేవుడు అని ఎవడన్నాడు? ఏమంటారు? బాడీని తీసేయండి అంటారు, వాసన వచ్చేస్తుందో తీసేయండి అంటారు. కానీ ఆ పరిస్థితి నాకు రాకూడదని దేవుడు ఏం చేశారంటే ఆయన యొక్క ప్రణాళిక నా పట్ల విస్తారంగా ఉంది కాబట్టి, ఆయన కొరకు వాడబడాలి అని ఆయన ప్రణాళికలో ఉంది కాబట్టి ఆ రోజు మరణం తప్పించారు. బైబిల్లో ఒక మాట ఉంటుంది, మరణం తప్పించుట యెహోవా వశము. యెహోవా తప్ప, మనం ఆరాధించే దేవుడు తప్ప మరి ఎవరికి సాధ్యం కాదు. ఆ టైంలో ఎప్పుడైతే యాక్సిడెంట్ అట్లా క్రాస్ మేము నిలబడ్డామో వెంటనే ఒక స్వరం పడింది. వినండి జాగ్రత్తగా. ఏ స్వరం అంటే, ఈ సమయంలో ఆ 2 లారీల మధ్యలో నువ్వు వెళ్ళినట్టయితే, నువ్వు ప్రాణం కోల్పోయినట్లయితే, నీ స్థితిని బట్టి, నీ యొక్క నడవడికను బట్టి, మారు మనసు లేనటువంటి నీ పాత రోత జీవితాన్ని బట్టి నీ ఆత్మ ఏ స్థలానికి వెళ్ళిద్ది అని ఒక హెచ్చరిక. ఇప్పుడు నేను మాట్లాడుతుంటే మీకు స్పీకర్ల ద్వారా ఎట్లా వినపడుతుందో దానికన్నా ఇంకా స్పష్టంగా, ఎంతో ఇంకా ప్రేమగా
ఇంకెంతో దీనంగా బ్రతిమలాడినట్టు వినపడేసరికి నాకు మనసే కనిపించింది, నిజమే కదా, నా తొందరపాటును బట్టి త్వరబడి వెళ్ళినట్టయితే నేను ప్రాణాన్ని కోల్పోయేవాడిని. అట్లా ప్రాణం కోల్పోయినట్లయితే నెలన్నర పాప షకీనా, మరి నా భార్య పెళ్ళి సంవత్సరంన్నర, వాళ్ళకి ఆదరణ ఎవరు, వాళ్ళకి దిక్కెవరు, వాళ్ళ పరిస్థితి ఏంటి అని వెంటనే ఆలోచించా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మారు మనసు పొందడానికి దేవుడు ప్రతి ఒక్క మనిషికి అవకాశాలు ఇస్తారు. ఆ అవకాశాలను నువ్వు ఉపయోగించుకోకుండా దుర్వినియోగం చేసుకున్నట్లయితే, నాకు వచ్చిన అవకాశం ఒకవేళ మర్ర రెండుసార్లు రాదేమో. నాకు అనిపించింది, దేవుణ్ణి ఇంకెప్పుడు విసిగించకూడదు, దేవుణ్ణి ఇంకెప్పుడు బాధ పెట్టకూడదు. ఎందుకంటే ఆయన యొక్క ప్రేమని మనం వర్ణించలేం, ఆయన యొక్క త్యాగాన్ని మనం వివరించలేం. అటువంటి దేవుని ప్రేమనే నేను తృణీకరించి దూరంగా జీవించాను. కాబట్టి ఈ క్షణం నుంచి నన్ను కాపాడింది ఆయనే, మరణం తప్పించింది ఆయనే, బ్రతికించింది ఆయనే, నిలవపెట్టింది ఆయనే, సజీవు లెక్కలో నిలబెట్టింది ఆయనే. కాబట్టి నాకు ఆయుష్ ఇచ్చింది ఆయనే. కాబట్టి ప్రాణము నాకు భిక్ష పెట్టింది ఆయనే. కాబట్టి ఇక బ్రతకవలసింది నేను నా కోసం కాదు. ఎవరి కోసం అంటే మరణాన్ని తప్పించినటువంటి దేవుని కోసం. అప్పుడు నిర్ణయం తీసుకున్నా. ఏంటి ఆ నిర్ణయం అంటే, ఇక నాకు ఈ పాప రోత జీవితం నాకు వద్దేక. ఏం చేయాలి? మారు మనసు పొందాలి. వెంటనే అనుకున్నా, ఇంకా మారు మనసు పొందాలి. ఎట్లా పొందాలంటే, మారు మనసు విజయమ్మ గారు ఎట్లయితే నేర్పించారో జనాలకి, నేను చిన్నప్పటి నుంచి చూసిన వాడిని, నిజమైన మారు మనసు పొందాలి అని ఒక నిర్ణయం తీసుకున్నా. వెంటనే మారు మనసు పొందాలని చెప్పేసి అని మారు మనసు పొందడానికి వెళ్ళా. దేవుడు చక్కని స్వరంతో, ఒక బలమైనటువంటి వాగ్దానంతో దేవుడు నాతో మాట్లాడారు. నాకు మనసును బట్టి, నా స్థితిని బట్టి, నా జీవితాన్ని బట్టి, నా ఆలోచనలను బట్టి, నా తలంపులను బట్టి, అసలు నా నడవడిక ఎటువంటిదో దేవుడు దర్శనం ద్వారా ప్రతి ఒక్క విషయాన్ని నాకు క్షుణ్ణంగా తెలియచేశారు. పాపం చేయడానికి నేను ఎటువంటి ఆలోచించలేనటువంటి వాడిని ఒప్పుకోవటానికి కూడా నేను అసలు ఆలోచించలా. ఎందుకంటే నేను చేసిన తప్పులకు కూడా నా సిగ్గెందుకు, ఇంకా కప్పుకుంటే అది నిజమైన మారుమనసు కాదు. మరి నిజమైన మారుమనసు అంటే ఏంటి? చేసిన పాపాన్ని నోటితో దేవునికి పాదాల చెంత ఏం చేయాలండి? ఒప్పుకోవాలి. అదే చేసిన తర్వాత ప్రార్థన ఆలకించి దేవుడు వెంటనే నాతో మాట్లాడారు. అప్పుడు నిర్ణయం తీసుకున్నా, ఏంటంటే ఇక బ్రతికేది నా కోసం కాదు, మరి ఎవరి కోసం? దేవుని కోసం బ్రతకాలి. నేను ఎప్పుడు స్టేజీ లెక్కలా, ఎప్పుడు నేను మాట్లాడలా. ఒక సేవకురాలు మనవడిని, ఒక సేవకుని కొడుకుని, ఎంతోమంది సేవకుల కుటుంబాలు పుట్టినా కానీ నేను ఎప్పుడు స్టేజ్ ఎక్కడానికి ఇష్టపడేవాడిని కాదు. కారణం ఏంటంటే నా ఆత్మీయ జీవితం, నా విధానం, నా యొక్క నడవడిక దేవునికి ఇష్టానుసారంగా లేకపోతే, దేవుడు మెచ్చేది కాకపోతే, ఆయనకు నచ్చేది కాకపోతే స్టేజ్ ఎక్కితే దానివల్ల నాకు శాపమే తప్ప ఏమాత్రం దీవెన కాదు అని ఎప్పుడు మైక్ పట్టుకోవడానికి కూడా ఇష్టపడేవాడిని కాదు. మాట్లాడలేక కాదు, పాట పాడలేక కాదు. పాట పాడాలన్నా, మాట మాట్లాడాలన్నా సరే మనిషికి ఏం కావాలంటే పరిశుద్ధత కావాలి. పరిశుద్ధత లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడే వాక్చాతుర్యం ప్రతి ఒక్కరికి ఉంటుంది. అందరూ మాట్లాడగలుగుతారు. కానీ దేవుని యొక్క సన్నిధిలో, ఆ స్థలములో నిలబడాలంటే ఒకే ఒక అర్హత. ఆ అర్హతే పరిశుద్ధత. ఆ పరిశుద్ధం లేకుండా ఇష్టానుసారంగా చేసినట్లయితే అది దేవుడు మెచ్చే భక్తి కాదు, దేవుడు నచ్చే భక్తి కాదు. దేవుడు ఇష్టపడకుండా ఆ మనిషికి కష్టాలు పాలే తప్ప దేవునికి కృప తను కోల్పోయే ప్రమాదం ఉంటుందని గ్రహించి ఎప్పుడు కూడా నేను స్టేజ్ ఎక్కడానికి ఇష్టపడేవాడిని కాదు. దేవుడు నాతో మాట్లాడిన తర్వాత బాప్తిసం తీసుకోవడానికి కూడా నేను ప్రార్థన చేశా. ప్రభువా, బాప్తిసం తీసుకోవడం నా అర్హుడిని కాదా? ఎందుకంటే మీరు రక్తంలో కడగబడాలంటే ఒక అర్హత కావాలి. అట్టి పరిశుద్ధత నాకు కావాలంటే ఇంకేమైనా సరి చేసుకోవాలా? ఇంకేమైనా దాగి లోపల మలినటువంటి పాపాలు ఏదన్నా నాలో ఉన్నాయా? చూపించండి ప్రభువా. ఎందుకంటే పాపం చేయడానికి భయపడని వాడిని,
పాపం చేయడానికి ఆలోచించిన వాడని, వెనక అడుగు వేయని వాడని ఒప్పుకోవడానికి సందేహం ఎందుకు అని ఒక బలమైనటువంటి తీర్మానం తీసుకొని ప్రార్థన చేశా. దేవుని యొక్క మహాకృప ఏంటంటే ఆయన ప్రణాళిక నా పట్ల ఉంది కాబట్టి ఎందరో ప్రార్థనలు, భక్తుల ప్రార్థనలు, సేవకుల ప్రార్థనలు, సంఘ సభ్యుల ప్రార్థనలు, కుటుంబ సభ్యుల ప్రార్థనలు, రక్త సంబంధుల ప్రార్థనలు, సంఘ సభ్యులు, దూర ప్రాంతంలో ఉన్నటువంటి ఆత్మీయులందరి ప్రార్థనలు నా పట్ల మొదటగా దేవుని యొక్క మహాకృప విస్తారంగా ఉంది కాబట్టి దేవుడు నన్ను విడిచిపెట్టలా, వదిలిపెట్టలా. కారణం ఏంటంటే ఆయన వచ్చిందే నశించిన దానిని వెతికి రక్షించుటకు. మనిషి కుమారుడు ఎక్కడికి వచ్చారండి? ఈ లోకానికి వచ్చారు. ఆ దేవుడు నా కోసమే వచ్చారు కాబట్టి నన్ను రక్షించారు, నిలవబెట్టారు. నిలవబెట్టకపోతే ఈరోజు సజీవు లెక్కలో మైక్ పట్టుకొని నిలబడే అవకాశం నాకు ఉండేది కాదు. అప్పుడు నిర్ణయం తీసుకున్నా ఏంటంటే ఇక బ్రతికితే నీ కొరకు నమ్మకంగా జీవిస్తాను ప్రభువా, ఎవరి వైపు చూడను. వాళ్ళు నేను ఎవరి వైపు చూడను అసలుకే, వాళ్ళు అట్లా వీళ్ళెట్లా, నాకు ఎవరిని నేను చూడను అసలుకే. ఒకే ఒకరిని చూస్తా, ఎవరినంటే ప్రాణం పెట్టి నడిపించే దేవుని వైపు తప్ప ఏ మనిషి నేను నాకు ఉదాహరణకు తీసుకోను. ఒక వ్యక్తి అన్నాడు, మీకు ఎవరు సహకారం లేకపోతే, మీకు నాయకులు ఎవరు లేకపోతే మీరు ఎట్లా అభివృద్ధి చెందుతారు, ఎట్లా ఫలిస్తారు అని ఒక వ్యక్తి నన్ను ప్రశ్న వేశాడు. నేను మారుమోసిపోయిన కొత్తలో ఎన్నో శోధనలు వచ్చినాయి, ఎన్నో సవాళ్ళు వచ్చినాయి. దేన్నైనా సరే ఎదుర్కొనేవాడిని తప్ప ఎవరితో అయినా సరే మాట్లాడడానికి జంకేవాడిని కాదు. కారణం ఏంటంటే వాళ్ళు ఏ టాపిక్ మాట్లాడినా సరే మాట్లాడుతా వారిని మాటలతో నిలబెడతా అని ఒక మనసు ఉండేది. అంతే తప్ప ఎవరితో సరే మాట్లాడడానికి వెనకడుగేసేవాడిని కాదు. ఆ రోజు ఆ వ్యక్తి అన్నాడు, మీకు ఒక నాయకుడు లేకపోతే, మీకు ఒక ఆదరణ లేకపోతే, ఈ యొక్క సేవలో సహకారులుగా నిలబెట్టేవారు లేకపోతే ఎట్లాగా అన్నాడు. నేను ఒకటే చెప్పా, మాకు ఒక నాయకుడు ఉన్నారు, ఒక ఆదరణకర్త ఉన్నారు, ఒకే ఒకరు ఉన్నారన్న. ఎవరన్నారు? ఎవరండి? మనం ఆరాధించే సృష్టికర్త ఆ యేసుక్రీస్తు ప్రభువారే మమ్మల్ని నడిపిస్తారు. ఆయనే తప్ప మాకు ఆదర్శం. ఆయన యొక్క అడుగుజాడలు తప్ప ఎవరు మాకు ఆదర్శం కాదు. ఎవరిని చూసి మేము వెనక ఫాలో అవ్వం. మేము అనుసరించేది క్రీస్తునే అనేసరికి ఆయన కొంచెం వెనకడుగేశాడు. అప్పుడు అనుకున్నాను నేను, ఇంకా ప్రభు మనసును గలిబిలి చేసేటటువంటి కూడా ఎవరు వచ్చినా సరే, ఎందరు వచ్చినా సరే ధైర్యంగా సువార్త విషయంలో వెనక అడుగు వేసేవాడిని కాకుండా దేవుని కొరకు లోకంలో జీవించేటప్పుడు ఎంత ధైర్యంగా ఉన్నానో అంతకు మించి నీ కొరకు ఎటువంటి పరిస్థితులైనా సరే ధైర్యంగా నిలబడే శక్తి నాకు ప్రభువా అని ప్రార్థన చేస్తూ ఉండేవాడిని. నేను బాప్తిసానికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు ఇచ్చిన దర్శనం ఏంటంటే, బాప్తిసం సహజంగా దేంట్లో వేస్తారండి? నీటిలో వేస్తారు, నీడలో నాకు ఇచ్చేది. కానీ నేను ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క ఉచితమైన కృప ఏంటంటే, ఒక తొట్టి కట్టారు. ఆ తొట్టెలో నీటికి బదులు రక్తంతో నింపబడి ఉంది. ఆ తొట్టె ఒక తెల్లటి వస్త్రాలు తీసుకొని ఒక పరిశుద్ధంగా ఒక వెలుగుతో, ఆ వెలుగుని మనం ఊహించలేము, వర్ణించలేము, దాన్ని మాటల్లో వ్యక్తపరచలేము. అటువంటి వెలుగుతో ఒక వ్యక్తి వచ్చి నన్ను దాంట్లో తీసుకెళ్ళి బాప్తిసం ఇచ్చారు. ఎందుకంటే నా నిర్ణయాలు చాలా బలంగా ఉండేవి. లోకంలో ఉన్నప్పుడైనా సరే, దేవుళ్ళు ఉన్నప్పుడైనా సరే, అది మంచి అయినా సరే, చెడైనా సరే. చెడు విషయాలు ఎంత పర్ఫెక్ట్గా ఉండేవాడినో, మంచి విషయాల్లో దానికి మించి ఇంకా దేవుని కొరకు పర్ఫెక్ట్గా ఉండాలి, యథార్థత కలిగి ఉండాలి, నీతిని పోగొట్టుకోకూడదు, పరిశుద్ధతను పోగొట్టుకోకూడదు. బ్రతికితే దేవుని కోసం, దేవుడు ఆశించే విధంగా, దేవుడు మెచ్చే విధంగా, దేవునికి నచ్చే విధంగా బ్రతకాలి తప్ప మనుషుల వైపు చూడకూడదు, మనుషులు మెప్పు పొందుకోకూడదు, ఎవరు మెప్పు పొందుకొని దేవునికి దూరం కాకూడదు అని ఒక బలమైనటువంటి నిర్ణయం నాలో ఉండేది. ఎప్పుడైతే దేవుడు నన్ను అట్లా రక్తంలో కడిగారో అప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నా. ఏంటంటే, ప్రభా నేను బ్రతికి ఉన్నంత కాలం, అది ఎప్పటికైనా సరే నీ కొరకు, మీకు సేవ పరిచయ కొరకు నమ్మకంగా, యథార్థంగా, పరిశుద్ధంగా నిలబడే శక్తి నాకు కావాలి ప్రభువా. ఎందుకంటే నేను మనుషులు కాబట్టి ఏదైనా పరిస్థితిని బట్టి తప్పిపోతానేమో, ఏదైనా పరిస్థితిని బట్టి వెనకడిగేస్తానేమో, కానీ బలహీన మనసు నాకు ఉండకుండా. ఎందుకంటే నేను ఆరాధించే దేవుడు బలహీనుడు కాదు, నేను నమ్మిన దేవుడు బలహీనుడు కాదు, బలవంతుడు, శక్తిమంతుడు. 6 నెలలో తన ప్రజలకి
కాళ్ళకి తడి అంటకుండా నడిపించిన దేవుడు కాబట్టి అట్టి ధైర్యం నాకు కావాలి ప్రభా, అట్టి విశ్వాసం కావాలి ప్రభా అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు నిజంగా ఒక శ్రేష్టమైన దర్శనంలో, నేను బాప్తిసం తీసుకున్న తర్వాత సేవకులు చెప్పారు ఏమనంటే, నువ్వు సేవలోకి రావాలి నాన్న, నువ్వు వాక్యం చెప్పాలి. నేను అనుకునేవాడిని నన్ను నిలబెట్టేది ఏ మనుషుడు కాదు, మనిషి నిలబెట్టాడు అనుకోండి, ఏమంటారంటే నిన్ను నిలబెట్టింది నేనే, నీకు అవకాశం ఇచ్చింది నేనే. నేను ఆలోచించింది ఏంటంటే, మనుషుల వైపు చూడకూడదు, ప్రాణం పెట్టినటువంటి దేవుని వైపు చూడాలి. ఆయన చేయమన్నది చేయాలి, ఆయన చెప్పమన్నది చెప్పాలి అనుకున్నా. ప్రభువా, నేను ఎట్లా నడవాలో నాకు మార్గదర్శి మీరే, నడిపించేది మీరే, నిలవబెట్టండి ప్రభా. మీ చిత్తం అయితే సేవలను నిలబెట్టేటువంటి శక్తి నాకు కావాలి ప్రభా, మీ చిత్తము నాకు కావాలి ప్రభా, మీ దర్శనం నాకు కావాలి ప్రభా అని ప్రార్థన చేసినప్పుడు దైవజన కృపారాయ్ గారు చెప్తా ఉండేవాళ్ళు, నాన్న నువ్వు నిలబడాలమ్మా అని. తర్వాత తండ్రిగా మా నాన్న ఇప్పుడు ఆశిస్తూ ఉండేవాడు, సహజం అది, ఎందుకంటే కుమారుడు నిలబడాలని సేవ చేయాలని ఎవరికైనా సరే సహజం. కానీ నా యొక్క ఆలోచన ఏంటంటే, నా తండ్రి, పరలోకపు తండ్రి, ఆయన చెప్పినప్పుడు నిలబడితేనే నాకు ఆశీర్వాదం, ఆయన చెప్పమన్నది చెబితేనే ఇతరులకు మేలు. తప్పనిడిసి సొంత ఆలోచనతో, సొంత ఉద్దేశాలతో, సొంత మాటలతో దేవునికి ఆత్మ లేకుండా చెప్తే అది మనుషులకి, విన్నవారికి ఏమాత్రం మేలుకరమ కానే కాదు. మరి ఆ మేలుకరమైనటువంటి మాటలు నా నుంచి రావాలంటే దేవుని చేత నిలబడాలి అని ఒక తీర్మానం తీసుకున్నప్పుడు దేవుడు ఒక శ్రేష్టమైనటువంటి దర్శనం ఇచ్చారు. ఏంటంటే, నడిచే మేము ఆగి ఆ ఇంటికి వెళ్ళి చూసాం. చూసినప్పుడు ఆ ఇంటిలో ఆ డాక్టర్ గారు బయటకు వచ్చారు. ఈ తల్లిదండ్రులు అంటున్నారు, బాబు అయ్యా మా బాబు ఆడుకుంటూ కింద పడిపోయాడు, తలకి బలమైన గాయం తగిలింది, అప్పటి నుంచి స్పృహ లేదు, చనిపోతాడేమో భయంతో వచ్చేసాం డాక్టర్ గారు అని చెప్పి నడుస్తున్నారు. డాక్టర్ గారు ఏం చేశారంటే తన చెయ్యి పట్టుకొని, నాడి పట్టుకొని, అమ్మా ఇతను 2 నిమిషాల కన్నా ఎక్కువసేపు బ్రతకడు, చనిపోతాడు, మీరు ఎటు తీసుకెళ్ళినా సరే మీరు హాస్పిటల్ డబ్బులు పోసి అనవసరంగా నష్టపోతారు తప్ప మీరు పేదవారు, నష్టపోకుండా మాట చెప్తున్నా, ఇంటికి తీసుకెళ్ళిపోండి అన్నారు. బ్రతిదే మా అయితే 2 నిమిషాలే, శ్రద్ధగా వినండి ఈ మాట, 2 నిమిషాలే, ఎక్కువసేపు బ్రతకడు అని చెప్పారు. ఈ లోపల అక్కడ కూర్చున్నటువంటి జనాలు ఉన్నారు, ప్రక్కన లాజరయ్య గారు ఉన్నారు, ప్రార్థన చేస్తారు, వారు ప్రార్థన చేస్తే దేవుడు కార్యం జరిగిస్తారు అని ఒక వ్యక్తి ఆ తల్లిదండ్రులతో చెప్పాడు. నాకు అనిపించింది, అంటే సేవా విధానం గురించి, అంటే సేవ, దేవుడు ఆ సేవ విషయంలో నాకు ఇచ్చిన దర్శనం గురించి నేను చెప్తున్నాను. ఈ 2 నిమిషాల్లో వాళ్ళ బాబుని తీసుకుని ఇంటికి వెళ్ళేసరికల్లా ఆ రోడ్డు ఎక్కి మళ్ళీ రోడ్డు దాటి రోడ్డు దిగే లోపల 2 నిమిషాలు పూర్తయిపోద్ది, అంటే ఒక ఆత్మ నశించిపోద్ది. నాకు అనిపించింది ఈ సమయం వృధా చేయకూడదు. వెంటనే అన్న, ఈ 2 నిమిషాలు వీళ్ళు అక్కడ చేరుకోవాల్సిన గమ్యాన్ని చేరుకోలేరు కాబట్టి అమ్మ నేను ప్రార్థన చేస్తాను, మీరు మోకరించండి అన్న. వెంటనే ఆ బాలుడు తండ్రి, తల్లి, వారి కుటుంబ సభ్యులు, వాళ్ళ యొక్క రక్త సంబంధులు, బంధువులు అందరూ ఏం చేశారంటే వెంటనే లోబడి మోకరించారు. నాతో పాటు వచ్చినటువంటి నా తమ్ముళ్ళు, నేను వెంటనే అన్నాను, అందరూ మోకరించి ప్రార్థన చేద్దామన్నా. అందరూ ఏకీభవించారు. నేను ఒకటే ప్రార్థన చేశా. ఏం ప్రార్థన చేశానంటే, ప్రభువా మీ చిత్తం అయితే నన్ను మీ సేవకునిగా స్వీకరించుకున్నట్లయితే, ఈ పాత్ర వల్ల మీకు ప్రయోజనకరమైనదైతే, రానున్న రోజుల్లో మీరు నన్ను నిలబెట్టుకున్నట్లయితే, మీకు మహిమకరంగా వాడబాడినటువంటి బాధ్యత నా మీద ఉన్నట్లయితే, దయచేసి ప్రార్థన ఆలకించి చనిపోయే బాలను బ్రతికించండి ప్రభువా. ఎందుకంటే ఒక బిడ్డను కోల్పోతే ఆ దుఃఖాన్ని ఎవరు తీర్చలేరు, ఆ తల్లిదండ్రుల బాధ ఎవరు తీర్చలేరు. కాబట్టి ఆత్మను కోల్పోయి, కొడుకుని కోల్పోయి, కుటుంబ కన్నీరికి, దుఃఖానికి గురి కాకూడదు ప్రభా అని ప్రార్థన చేస్తే, దేవుని యొక్క గొప్ప కార్యం ఏంటంటే చనిపోయినటువంటి బాబు వెంటనే లేచి నిలబడ్డాడండి. దేవునికే మహిమ కలుగును కాక. వెంటనే నిలబడ్డారండి. ఆ తల్లిదండ్రులు అక్కడ నుంచి నడుచుకుంటూ వచ్చి, సహజంగా ఏదన్నా మంచి చేతి కాలు దండం పెడతారు, ఈ కార్యం చేసింది నేను కాదు,
దేవునికి సేవకునిగా, ఆయనకు ప్రతినిధిగా, ఆయన ఏర్పాటు చేసుకున్న బిడ్డగా ఆయన నిలబెట్టారు. కాబట్టి ఇది నా బాధ్యత. చేసిన ప్రార్థన అంగీకరించి కార్యం చేసేది మన కోసం ప్రాణం పెట్టిన దేవుడే. కాబట్టి ఈ సమస్త ఘనత మహిమ ఎవరు చెందాలండి? దేవునికే చెందాలి. అదే చెప్పా, మహిమను పొందుకోవడానికి, ఘనత పొందుకోవడానికి నేను అర్హుని కాదు. సమస్త ఘనత మహిమ అర్హత కలిగినటువంటి ఒకే వ్యక్తి మనం ఆరాధించే దేవుడే, ఆయనకు మాత్రమే చెందాలని చెప్పా. వెంటనే వారు లోపడ్డారు. వాళ్ళు ఏం చేశారు? సంతోషంగా లేచి బయలుదేరిపోతున్నారు. నేను వాళ్ళకి చెప్పా, దేవుడు చేసినటువంటి కార్యాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మళ్ళీ ఒకసారి మోకరించి ప్రార్థన చేద్దామని చెప్పా. ఎప్పుడైతే చెప్పానో వెంటనే అందరూ ఏకీపించి మోకరించి ప్రార్థన చేశారు. ప్రార్థన చేసిన తర్వాత వాళ్ళకి ప్రార్థన చేసి పంపించినప్పుడు చెప్పాను, మీరు ప్రార్థనకు వెళతారా అన్నా. లేదయ్యా అన్నారు. ఎక్కడి నుంచి మీరు ప్రార్థనకు వెళ్ళాలి? ఎందుకంటే దేవుడి నుంచి మీరు ఏం పొందుకున్నారు? కార్యం పొందుకున్నారు, మేలు పొందుకున్నారు. కోల్పోవాల్సినటువంటి కుమారుణ్ణి తిరిగి పొందుకున్నారు. కాబట్టి ఎక్కడి నుంచి మీ యొక్క మనసును మార్చుకొని మీ మనసుల్లో దేవునికి స్థానం ఇచ్చినట్లయితే కృతజ్ఞత కలిగి జీవించిన వారు అవుతారు. కాబట్టి ఎక్కడి నుంచి లోకం వైపు విడిచి, లోకాన్ని విడిచి, పాపాన్ని విడిచి దేవుని సన్నిధికి రావాలి అని ఆ సమయంలోనే, ఆ దర్శనంలోనే వారికి సువార్త చెప్పా. నాకు వచ్చినటువంటి దర్శనాన్ని బట్టి నేను అనుకున్నా, ఒకవేళ ప్రభు యొక్క చిత్తం ఉందేమో, సేవలు నిలబడాలేమో, ఆయన చిత్తమైందేమో అని నేను అనుకున్నప్పుడు, తర్వాత సభలకి కృపాగారి గారు వస్తారు, అయ్యగారితో చెబుదాం, ఎందుకంటే రక్షణ పొందింది అక్కడే కాబట్టి దైవ సేవను తెలియపరుద్దాం అని ఆలోచించినప్పుడు, రేపు నేను చెప్పాలి మీటింగ్ అయిపోయిన తెల్లారే. వినండి ఒక మాట, మీటింగ్ అయిపోయిన తెల్లారి నేను వెళ్ళి అయ్యగారితో చెప్పాలి ఈ దర్శనం గురించి. అయ్యా ఇట్లా మారుమనసు పొందా, ఇట్లా బాప్తిసం తీసుకున్న, సేవ నిమిత్తం ప్రార్థన చేస్తుంటే దేవుడి దర్శనం ఇచ్చారు, నేను చెప్పాలి అయ్యగారికి. నేను రేపు చెప్పాలి. ఈరోజు అయ్యగారు ఏం చేశారు, నాన్నకు ఫోన్ చేసి డేవిడ్ బాబుని ఒకసారి ఇంటికి రమ్మనయ్యా అన్నారు. వెంటనే వెళ్ళా. ఏంటయ్యా రమ్మన్నారంట అన్న. అయ్యగారి దగ్గర తీసుకొని, నాన్న నేను ఇంకప్పుడు చెప్పరు ఈ దర్శనం గురించి, నీ గురించి దేవుడు నాకు గొప్ప దర్శనం ఇచ్చారు నాన్న అన్నారు. ఏంటయ్యా అన్న, నువ్వు సువార్త పరిచర్యకి వెళితే వాక్యం చెప్పే సమయంలో ఎందరో ప్రజలు విస్తారంగా వచ్చారు. నువ్వు వాక్యం చెబుతుంటే చక్కని మాటలను దేవుడు నీ నోటి నుంచి పంపిస్తున్నారు. నువ్వు చెబుతుంటే నాకే ముచ్చటేసింది, ఎప్పుడు నేను దేవుడి మాటలు వినలేదు కదా, ఎంత చక్కగా చెబుతున్నాడు ఏంటి అనే సంతోషపడ్డా. కానీ రానున్న రోజుల్లో దేవుడు మహిమకరంగా నిన్ను వాడుకోబోతున్నారు నాన్న అన్నారు. నా వెంట్రుకలు నిక్కరపడుతుంది. కారణం ఏంటంటే రేపు తెల్లారితే నేను ఇదే మాట చెప్పాలి అయ్యగారికి దర్శనం, దేవుడికి దర్శనం. నేను చెప్పాల్సిన దానికి ముందుటి రోజే అయ్యగారికి నా పట్ల దేవుడు చూపించిన దర్శనాన్ని అయ్యగారికి చెప్పేసరికి నేను సంతోషం తట్టుకోలేకపోయా. వెంటనే చెప్పా, అయ్యా నాకు ఈ దర్శనం వచ్చిందని. ఈ దర్శనం గురించి చెప్తే, చిన్న వయసులో దేవుడు నిన్ను అభిషేకించారు, నువ్వు నమ్మకంగా జీవించు, దేవుడు నిన్ను ఏ విధంగా వాడుకోవాలో ఆ విధంగా వాడుకుంటారు అని అయ్యగారు చెప్పారు. సంతోషంతో ప్రార్థన చేసుకొని వచ్చాను. వచ్చిన తర్వాత పడుకున్న తర్వాత, ప్రభా మీ చిత్తమైతే నాకు చూపించిన దర్శనం నాకు ముందు దైవ సేవకులు చూపించారు కాబట్టి మీ చిత్తం అయితే ఇంకేదన్నా దర్శనం నా పట్ల మీ ప్రణాళిక ఉంటే స్పష్టంగా చూపించిన ప్రభా ప్రార్థన చేశా. ఆఖరి దర్శనం చెప్తాను వినండి. ఒక సభకి ఎట్లా నన్ను ఇన్వైట్ చేశారు. దర్శనంలో దేవుని అడిగిన తర్వాత వచ్చిన దర్శనం ఇది. ఒక సభకి ఇన్వైట్ చేస్తే ఆ సభ విస్తారంగా జనాలతో నిండిపోయి ఉంటే ఆ సభకి నేను వచ్చేసరికల్లా స్థానిక సేవకుడు ఏం చేశారంటే, ఈ సమయంలో డేవిడ్ బాబు వచ్చి వాక్యం చెప్తారన్నారు. నేను బైబిల్ తీసుకొని స్టేజ్ మీదకి వచ్చి నిలబడేసరికి ప్రార్థన చేస్తున్నా. అప్పటికి ఇంచుమించు ఒక 2000 మంది కూడా కూర్చొని ఉంటారు ఆ స్థలంలో. నేను ప్రార్థన స్టార్ట్ చేసి ఆమె లోపల ఆ 2000 మందిలో సగం పైన వెళ్ళిపోయారు బయటికి. అంటే ఇంచుమించు ఒక 500 మంది ఉంటారు. 30% వెళ్ళిపోయారు, ఒక 40% ఉన్నారు. నేను వాళ్ళ వైపు చూడకుండా బైబిల్ తీసి వాక్యం చెప్పడం మొదలుపెట్టా. వాక్యం చెబుతుంటే దేవుడి యొక్క నడిపింపును బట్టి ఆ యంత్రాల ద్వారా శబ్ద యంత్రాల ద్వారా విన్న వారు ఏం చేశారంటే, అంతకుముందు కూర్చున్న వారు ఎంతమంది అండి? ఇంచుమించు 2000 మంది. ఆ స్థలం సరిపోలా. ఎప్పుడైతే వాక్యం చెబుతుండగా 10 నిమిషాలు, పావుగంట, 20 నిమిషాలు అయిందో, ఆ 500 మందికి తోడుగా ఇంకొక 5 మంది వచ్చారు, 1000 మంది అయ్యారు. ఇంకొక 5 నిమిషాల్లో ఇంకొక 1000 మంది వచ్చారు.
అట్లా విస్తారంగా జనాలు వచ్చేసి ఆ ప్రాంగణం మొత్తం కిక్కిరిసిపోయింది. నాకు వెంటనే అనిపించింది, దేవుని యొక్క చిత్తం అయితే ఆయన ప్రణయలో చెప్పులో సేవ చేస్తే ఎట్లా ఉంటుంది ప్రభువా అని ఆ రోజు నేను ఒక తీర్మానం తీసుకున్నా. ఎందుకంటే ప్రభు చిత్తం లేకుండా, ఆయనకు ప్రణాళిక లేకుండా, ఆయన ఆజ్ఞ లేకుండా అడుగు ముందుకు వేస్తే ఆ అడుగు తొట్టిల్లిపోదు తప్ప నిలబడలేదు. అదే దేవునికి చిత్తానుసారంగా ఆయన అడుగు జడలు అడుగు వేస్తే ఆ పాదం ఎప్పుడు తొట్టిల్లిపోదు. కారణం ఏంటంటే మనం నడిపించేది, మనం చేయి పెట్టుకొని నడిపించే దేవుడు, మనం ఆరాధించే దేవుడు కాబట్టి, నమ్మకమైన దేవుడు కాబట్టి, నమ్మకమైన దేవుడు మన చేయి విడిచే దేవుడు కాదు కాబట్టి నడిపిస్తాడు అన్నటువంటి ఆశతో ఆ నిర్ణయం అప్పుడే తీసుకున్నా. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఈరోజు నా పుట్టినరోజు కాబట్టి బ్రతికి ఉన్నంతకాలం దేవుని కొరకు నమ్మకంగా బ్రతకాలని, దేవుని కొరకు యథార్థంగా జీవించాలని, పరిశుద్ధ పరలోకానికి కావాల్సినటువంటి అర్హతని, అట్టి పరిశుద్ధతని నా రోజుల్లో, నా జీవితంలో పరిస్థితులను బట్టి ఎప్పుడు దాన్ని పోగొట్టుకునే వ్యక్తి నేను ఉండకూడదని దయచేసి నా గురించి, నా ఆత్మీయ సిలువ రక్త సంబంధులందరికీ ఎందుకు తెలియజేస్తున్నానంటే, నా గురించి మీ యొక్క ప్రార్థనలో ఒక నిమిషం కేటాయించి సేవ విషయంలో దయచేసి ప్రార్థించవలసిందిగా ప్రభు పేరట మనం చేస్తున్నాను. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. సమస్త ఘనత మహిమ మన యేసుక్రీస్తుకే చెల్లును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిదండి, చక్కటి మరి సాక్ష్యాన్ని తన పుట్టినరోజు దినముగా ఇంతమంది సభలో, మరి ఈ సభా వేదికలో తన సాక్ష్యాన్ని పంచుకున్న డేవిడ్కు మరి ఒక నూతన సంవత్సరమైన దయా కిరీటాన్ని దయచేసిన ఆ దేవునికి హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఆయన చెప్పిన రీతిగా, ఆశపడిన రీతిగా ఈ సమయంలో ఒక నిమిషము అందరూ తన కొరకు, మరి రాబోతున్న దినాల్లో దేవుడు